జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. సమాచారం అందితే చాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల్ని మట్టుపెడుతున్నాయి. తాజాగా అనంతనాగ్ జిల్లాలోని స్థానిక మార్కెట్లో లష్కరే తోయిబాకు చెందిన మహమ్మద్ లతీఫ్ అనే ఉగ్రవాది కనిపించాడు. వెంటనే ఈ సమాచారం భద్రతా బలగాలకు చేరింది. దీంతో లతీఫ్ కోసం సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉమ్మడి పరస్పర సహకారంతో ఆపరేషన్ చేపట్టారు. అయితే భద్రతా బలగాలు చుట్టుముట్టేలోపే ఉగ్రవాది లతీఫ్ పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయాడు. భద్రతా బలగాలు చుట్టుముట్టే ముందే ఉగ్రవాది లతీఫ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడని అధికారులు తెలిపారు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టామని సమీపంలోని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే దట్టమైన అడవిని అవకాశంగా మలుచుకొని తప్పించుకున్నారని భావిస్తున్నారు. లతీఫ్ కోసం వేట కొనసాగుతోందని సెక్యూరిటీ ఏజెన్సీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. కాగా ఈ ఏడాది నవంబర్ నెలలోనే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో లతీఫ్ చేరాడు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో అతడు యాక్టివ్గా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికే గుర్తించాయి. ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఎదురు కాకుండా భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్ర ముప్పును తిప్పికొట్టే లక్ష్యంతో సున్నితమైన ప్రాంతాల చుట్టూ పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు కలిసి ఏరియా సెక్యూరిటీ యాంటీ సబాటేజ్ ఆపరేషన్లు నిర్వహించాయి. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, బలగాల సన్నద్ధతను పెంచడం, కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సాధారణ ప్రజల భద్రతను నిర్ధారించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా కసరత్తులు నిర్వహించినట్లు వెల్లడించారు.